మీ జీవితాన్ని బట్టి, మీ నడవడికను బట్టి ప్రభువుకి మీ యందు దయ కలగాలి. ప్రభువుకి ఇష్టకరమైన జీవితాన్ని మీరు జీవించాలి. యవనస్తులైన వారు మీరు. ఎస్తేరు ఆ విధముగా తన జీవితాన్ని జీవించింది. తన బాబాయి పెనతండ్రి అయిన మొర్దెకై దేవుని అడుగుజాడలో ఎస్తేరును పెంచాడు. ఏమీ లేకపోయినా కానీ కదండి, ఎస్తేరును దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడు ఈ 20 నిమిషాలలో మనం నేర్చుకున్నాం. హిందూ దేశము మొదలుకొని కదండి, హిందూ దేశం మందే మొట్టమొదటిసారిగా ఇక్కడే వింటాం మన భారతదేశం గురించి, హిందూ దేశం అని. 127 సంస్థానాలకు దేవుడు రాణిగా ఎస్తేరును నియమించాడు. ఈ జీవితంలో నీవు కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి కదండి. ఆ నిర్ణయం ద్వారా నీ కుటుంబము నీవు రక్షింపబడతావు. ఆ బలమైన నిర్ణయం ఏమిటో నీ జీవితాన్ని బట్టి దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటాడు. ఎస్తేరు ఒక బలమైన నిర్ణయం. నేను చనిపోయినా పర్వాలేదు, ఆమె తన యూదా జాతి కొరకు తీసుకుంది. నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఏమిటి ఆ బలమైన నిర్ణయం అంటే, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడమే బలమైన నిర్ణయం. ప్రభువులో నీవుంటే నీలో ప్రభువు ఉంటాడు. నీలో ప్రభువు ఉంటే నీకు సమస్తము సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ యవన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ వెళ్ళు ప్రతి స్థలాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి స్థలములో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన స్థిరపరుస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. గత ప్రభుదినంలో తిమోతిని గురించి మనం తెలుసుకున్నాం. వ్యర్థమైనవి ఏవి ఉండకూడదో మనం నేర్చుకున్నాం. ఎటువంటి లక్షణాలు ఉండాలో నేర్చుకున్నాం కదండి. ఈ యవనస్తుల కూడికలో ఒక సామాన్య పేద యవనస్తురాలని దేవుడు ఏ విధముగా ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినది కదండి. ఆమెను చూడగానే రాజుకి దయ పుట్టేను. ఆమెను చూడగానే అందరికీ దయ కలిగాను. ఆమెను చూడగానే హేగేకు దయ కలిగాను. నీ జీవితము చూడగా కదండి, నీ బంధువులకు, నీ ఎదుటి వారికి దయ కలగాలి. మంచి యవనస్తుడండి, మంచి యవనస్తుడండి. ఇటువంటి సాక్ష్యాన్ని నీవు పొందగలిగితే దేవుడు నిన్ను ఎస్తేరు వలె మంచి స్థానంలో నిలబడతాడని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునందు యవన బిడ్డలారా, యవనస్తుల కోడికలో ఈ దినం ఎవరి గురించి వాక్యం చెప్పబడినది? ఎస్తేరు యొక్క జీవితం యవనస్తుల కోడికలో చెప్పబడి ఉండగా, తల్లిదండ్రులు లేని, ఆస్తిపాస్తులు లేనప్పటికీ తన బాబాయ్ అయిన మొర్దెకై ద్వారా దేవుడు ఎన్నిక లేని ఎస్తేరును దేవుడు ఏం చేశాడు? ఎస్తేరును దేవుడు ఏ స్థాయికి తీసుకుని వచ్చాడు? కారణం ఏమిటి? ఎస్తేరు యొక్క జీవితం. దేవుని సన్నిధిలో ఎస్తేరు జీవించిన విధానం. తల్లిదండ్రులు లేరు, నువ్వు ఈ విధంగా బ్రతకాలమ్మా, నువ్వు ఈ విధంగా ఉండాలని చెప్పే తల్లిదండ్రులు లేరు. బాబాయ్ మాత్రమే ఉన్నాడు. అయినా ఎస్తేరు ఏ విధంగా బ్రతికింది? దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికింది. తన సాక్ష్యాన్ని కాపాడుకున్నది. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? రాజభవనంలో రాణిగా తీసుకుని వెళ్ళాడు.